నాకెవ్వడు వాల్యూ ఇవ్వటం లేదు. అసలు నా మాట ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలెందుకు నన్నెవ్వరు ఒక మనిషిగా చూడటం లేదు? నాకెందుకు వాల్యూ ఇవ్వటం లేదు? అనే ఆలోచన నీలో వస్తుంది కదా! అసలు ముందు నీకు నువ్వే వాల్యూ ఇచ్చుకోవాలి. నీకు నువ్వే వాల్యూ ఇచ్చుకోవాలంటే అర్థం ఏంటి? నువ్వు ఎంచుకున్న లక్ష్యాలపై నీకు స్పష్టత ఉండాలి. ప్రతి దానికి ఇతరులపై ఆధారపడకు. ఎవరు ఏం చెప్పినా ఓపికతో విను. అది పాటించాలా లేదా? అందులో మంచి చెడులు ఆలోచించే సామర్థ్యం నీకుండాలి. నీ లక్ష్యం సుదీర్ఘంగా ఎంచుకోవాలి. నీ లక్ష్యం ఎంచుకునే సమయంలో నువ్వు ఆ లక్ష్యానికి చేరడానికి నీకు ఆ సామర్థ్యం ఉందా లేదా? లేకపోతే నువ్వు ఆ సామర్థ్యం సంపాదించుకోవటానికి ఎలాంటి కృషి చేయగలవు? నువ్వు అది ముందు నిర్ణయించుకోవాలి. నీ లక్ష్యాన్ని నువ్వు చేరే వరకు కూడా దానికి సంబంధించిన మార్గాలను నీ యొక్క ఆలోచనలను పదే పదే ఇతరులతో చెప్పకు. అలా చెబితే అవసరమైన పనికిరాని ఆలోచనలు నిన్ను మార్చే ప్రయత్నం చేస్తాయి. మరి వీటన్నిటినీ మనం ఎలా ఎదుర్కొని మనల్ని మనం ఎలా తయారు చేసుకోవాలి? మనలో ఎలాంటి ప్రత్యేకత ఉండాలి? అసలు అలా ఉన్నదాన్ని ఏమంటారు అనేది మనం నేర్చుకుందాం. ప్రతి మనిషిలోనూ ఒక స్పష్టమైన వైఖరి ఉంటుంది. దానిని కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించలేరు. అలా గుర్తించిన వాళ్ళు తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా ముందుకు సాగిపోతూ ఉంటారు. దీనినే మనం తెలుగులో వైఖరి అంటాము, ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అని అంటాము. చాలామంది ఏదైనా ఫంక్షన్లో గట్రా మీరు విన్నట్లయితే ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు వాడంతే, ఎవ్వరి మాట వినడు. సినిమాల్లో కూడా మనం ఒక డైలాగ్ వింటూ ఉంటాం. ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను. ఎందుకంటే ఫిక్స్ అయ్యే ముందే చాలా ఆలోచనలు చేయడం జరుగుతుంది. దానికి సాధ్యాసాధ్యాలపై ఆలోచన చేయడం జరిగింది. అలా ఆలోచించిన తర్వాతే ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఎవరు చేయగలడు అంటే యాటిట్యూడ్ ఉన్నవాడు మాత్రమే చేయగలడు అని ఎంతోమంది చెప్పారు. అలాగే జెఫ్ కెల్లర్ అనే రైటర్ కమ్ లాయర్ రచించిన పుస్తకంలో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెబుతూ 7 పాజిటివ్ విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విషయాలు మీలో ఉన్నాయో లేదో, మీ లక్ష్యం చేరడానికి ఉపయోగపడుతున్నాయో లేదో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. యాటిట్యూడ్ వల్ల మనిషికి పాజిటివ్గా మారే 7 ప్రధాన అంశాలు ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో మొదటిది, యాటిట్యూడ్ వలన మనం ఎప్పుడూ రియాలిటీలోనే ఉంటాం. అంతేకాదు అవసరానికి అనుగుణమైనగా మనల్ని మనం మార్చుకుంటాం. మన లక్ష్యాలను సాధించడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని అన్వేషించుకోగలుగుతాం. రెండోది, యాటిట్యూడ్ ఉన్నవారికి వారి యొక్క సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉంటుంది. ఒకవేళ వారు ఎన్నుకున్న లక్ష్యాన్ని సాధించే మార్గంలో వారి సామర్థ్యంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళ లోపాలు వాళ్ళు సవరించుకుంటారు. మూడవది, సమస్యల్లోనే అవకాశాలు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎదురయ్యే సమస్య ఏదైనా సరే దానినే అవకాశంగా మార్చుకుంటారు. యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు. సమస్య వచ్చినప్పుడు ముందు దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతికూల పరిస్థితుల నుండి ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మనం దీన్ని సినిమాలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సమస్య చుట్టూనే హీరో తిరుగుతూ ఉంటాడు. ఆ సమస్య సృష్టించిన విలను హీరోని చూసి భయపడుతూ ఉంటాడు. హీరోకి విలనే సమస్య, కానీ సమస్యని హీరో ఎప్పుడూ వదులుకోడు. అంటే మనకి తెలియకుండానే హీరో యొక్క యాటిట్యూడ్ని మనం చూపిస్తాం. అలాంటి సినిమాలు హిట్ అవుతాయి కదా. ఎందుకంటే అలాంటి సినిమాలనే ప్రజలు ఎందుకు ఆదరిస్తారంటే తెలుసో తెలియకో మనం కూడా యాటిట్యూడ్ వైపు పరిగెడుతూ ఉంటాం. కానీ దానిలో ప్రధాన అంశాన్ని మనం గమనించలేకపోతాం అంతే. నాలుగవది ఏంటంటే సానుకూల ఆలోచనలు చేసే శక్తి ఉంటుంది. అంటే వీరి మనస్తత్వం మరియు ప్రవర్తన ఎప్పుడు ఇతరులను ఇబ్బంది పెట్టదు. అదేవిధంగా పాజిటివ్ వేలో ఉంటుంది. కేవలం సానుకూల ఆలోచనలే కాదు, వీరు చేసే పని యొక్క ప్రభావం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. సమాజంలో వీళ్ళు ఏర్పరచుకున్న బంధాలు, స్నేహాలు చిరకాలం కొనసాగుతాయి. ఎందుకంటే వీరు ఇతరులతో బంధాలను ఏర్పరచుకోకముందే వారి వలన వచ్చే పాజిటివ్, నెగిటివ్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. భవిష్యత్తులో వారి నుండి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా అన్న అంశంపై వీళ్ళు చాలా స్పష్టమైన ఆలోచనలో ఉంటారు. అందువలనే ఏ బంధమైనా, ఏ స్నేహమైనా వీరు ఏర్పరచుకున్నారంటే వారితో నిజాయితీగా జీవితకాలం కంటిన్యూ చేస్తారు. యాటిట్యూడ్ అన్నవారు ఒక పనిని ఖచ్చితంగా పట్టుదలతో మొదలు పెడతారు. ఎల్లప్పుడూ వారికి వారు మోటివ్ అవుతూ ఉంటారు. వారికి వారే సరైన వ్యూహాలను అనుసరిస్తూ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అడ్డంకులను అధిగమిస్తూ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరగా సమర్థవంతమైన కమ్యూనికేషన్ శక్తి వీరికి ఉంటుంది. అంటే వీరి యొక్క ఆలోచనలు, ఫ్యూచర్ ప్లాన్స్ స్పష్టంగా ఇతరులకు వివరించగలిగే
శక్తి వీళ్ళకి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. ఎందుకంటే మనుషుల్లో అనుకున్న దానిని లేదా కోరుకున్న దాన్ని ఇతరులకు చెప్పే కన్విన్స్ చేయాలంటే వారికి మాట్లాడే భావం చాలా స్పష్టంగా ఉండాలి. ఇతరులను వారి మార్గంలోకి తీసుకురావాలంటే చాలా తెలివిగా వ్యవహరించాలి. స్పష్టంగా మాట్లాడగలిగేంత సమర్థత ఉండాలి. చాలామంది ఇంట్లో పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య గ్యాప్ రావడానికి వాళ్ళు అనుకున్నది ఫ్యూచర్‌లో వాళ్ళు ఏం చేయాలనుకున్నది తల్లిదండ్రులకి స్పష్టంగా చెప్పలేకపోవడానికి కారణం యాటిట్యూడ్ లేకపోవటం వల్లే. వాళ్ళ యొక్క బలమైన కోరికను ఫాదర్‌కో, మదర్‌కో కమ్యూనికేట్ చేయలేకపోవటం వల్లనే పిల్లలు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు వారికి మధ్య అనుకునేది సాధించలేదు అని తల్లిదండ్రులు వారితో విభేదించడానికి కూడా ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అంటే యాటిట్యూడ్ మహిళలు ఎలా అర్థం చేసుకొని తన పిల్లల్లో పాజిటివ్ వేలో డెవలప్ చేయాలి చూద్దాం. యాటిట్యూడ్ ఓవర్ యాటిట్యూడ్ కాకుండా వారి లైఫ్కి ఉపయోగపడే యాటిట్యూడ్లో పిల్లలు ఎదిగే వాతావరణాన్ని తల్లి ముందుగా తెలుసుకోవాలి. అంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లాడు తల్లికి ఏదో చెప్పాలనుకుంటాడు. ఆ సందర్భంలో తల్లి వినేంత ఓపిక చూపదు. ఇది చాలా తప్పు. ఇలా మాట్లాడడం వల్లే పిల్లల్లో కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి రావడానికి ముందే ప్రతి తల్లి కూడా సిద్ధమవ్వాలి. తన పిల్లలు తనకి ఈరోజు ఏదో చెప్పబోతున్నారు, వినాలి. మనకి దానివల్ల ఉపయోగం ఉన్నా లేకపోయినా ముందు వాడు చెప్పేది వినడం అలవాటు చేసుకోవాలి. వాడు స్పష్టంగా చెప్పగలుగుతున్నాడా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక వస్తువుని కానీ వారు మనల్ని కావాలని అడిగినప్పుడు అది ఎందుకు కావాలని కోరుకుంటున్నారో వారి నుండే సరైన కారణాన్ని అన్వేషించి చెప్పే వరకు మనం ఓపిక పట్టి వినాలి. మనల్ని కన్విన్స్ చేయడానికి వాడు వివిధ మార్గాలను అన్వేషిస్తాడు. దాని ద్వారా వాడు కోరుకున్న వస్తువుని వాడు ఎంత బలంగా కోరుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇది చిన్న చిన్న అంశాల నుంచే ప్రారంభమైతేనే జీవిత లక్ష్యాల్లో చాలా స్పష్టంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సామాజిక బంధాలను వాడికి ఏర్పరచుకునేటప్పుడు దానివల్ల లాభం వచ్చినా నష్టం వచ్చినా తట్టుకునేంత సామర్థ్యత కూడా వాడిలో పెరగాలి. ఎందుకంటే పిల్లల్ని మనం పెంచేటప్పుడు వాళ్ళతో మనం కంపల్సరీ ఉంటాం, కానీ భవిష్యత్తులో ఎప్పుడు ఎలా మారుతాయో మనం చెప్పలేం. పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు వాడు వెళ్ళిన చోటికి మనం వెళ్ళలేకపోవచ్చు. అక్కడ వాడు ఏర్పరచుకున్న స్నేహం కానీ, జీవిత భాగస్వామి బంధాల్లో కానీ స్వార్థపూరితమైన వ్యక్తులు వాడి జీవితంలోకి వస్తే వీడు ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్ళ వల్ల వీడికి ఏదైనా బాధ కలిగినప్పుడు దానిని తట్టుకునే సామర్థ్యం వాడిలో ఉండాలి. అంటే ఖచ్చితంగా యాటిట్యూడ్ అనేది మనమే వాడికి పెరిగేలా చేయాలి. బంధాలను ఎంతవరకు ఉపయోగించుకోవాలో, బంధాలలో ఉన్న వ్యక్తులను మనం ఎలా నమ్మాలో ఒక అంచనా వేయగలగాలి. భవిష్యత్తులో వాళ్ళతో వచ్చే సమస్యలను ఎలాంటివైనా సరే వీడు ముందే అంచనా వేసుకొని ఉండటం వల్ల ఒకవేళ వీడి జీవితం నుంచి ఆ బంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు వెళ్ళిపోయినా సరే తట్టుకోగలిగిన శక్తి వీడికి ఉండాలి. లేదంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, బిజినెస్ మ్యాన్లు కష్టపడుతున్నారు. కానీ గుడ్డిగా స్నేహంలోనో జీవిత భాగస్వామి విషయంలోనో మోసపోయి వాళ్ళు లేని జీవితాన్ని ఊహించుకోలేక ఆత్మహత్యలు చేసుకునేంత పరిస్థితికి వచ్చేస్తున్నారు. అర్ధాంతరంగా ఎంతో భవిష్యత్తు ఉండి కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించలేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం భవిష్యత్తులో వాళ్ళ వల్ల వచ్చే కష్ట నష్టాలను వీళ్ళు అంచనా వేసుకోలేకపోవటమే. కేవలం ప్రజెంట్ గురించి మాత్రమే వీళ్ళు ఆలోచిస్తారు, ఫ్యూచర్ గురించి ఆలోచించలేరు. చదువుల్లో 100% ఉన్నా సరే యాటిట్యూడ్ అనేది డెవలప్ అవ్వకపోతే జీవితంలో ఏదో ఒకరోజు హీరో నుండి జీరో స్థాయికి మనిషి దిగజారిపోతాడు అనేదే రైటర్ చెప్తున్న అంశాలు.